చలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కిచెన్ చిమ్నీ అయితే క్లీన్ చేయడానికి అయితే ఫుల్ సర్వీస్ చేయడానికి వెళ్తున్నాము. చూడండి, ఈరోజు కిచెన్ చిమ్నీ క్లీన్ ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వస్తానే చిమ్నీ అయితే చూసాము, రిమూవ్ చేసి బ్లోయర్ అంతా గలీజ్ ఉంది ఎక్కువ. ఇక్కడ చూడండి, అంతా ఫెవికిక్ గమ్ మాదిరి అయితే కలుసుకొని పోయింది మొత్తం గలీజు. ఇక్కడైతే ఎగ్జిట్ వెళ్ళే హెయిర్ పైప్ అయితే రిమూవ్ చేసాము. తర్వాత వెంటనే ఇంకా చిమ్నీ రిమూవ్ చేస్తాము. చిమ్నీ అయితే ఇంకా తీసుకొని వెళ్ళేసి ఇంకా బయట పెట్టేస్తాము. త్వరగా అయిపోయి తీసి ఇంకా చిమ్నీ తీసుకుని పెట్టి వెళ్ళాను. మన చిన్న హిట్లర్ అయితే మొత్తం పార్ట్స్ అన్నీ ఇంకా స్క్రూతో స్పీడ్ ఇంకా మిషన్ మాదిరి అంతా అయిపోయి తీసి పక్కన పెట్టేశాడు. ఇంకా బ్లోయర్ అయితే అయిపోయి తీశాను ఫ్రెండ్స్. బ్లోయర్ అయితే అయిపోయి తీశాను. మొత్తం లోపలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిమ్నీ అంటేనే ఎలా ఉంటుందో ఇది చూడండి, ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ అయిపోయింది. ఇది క్లీన్ చేయక ఒక 2 years అవుతుంది అనుకుంటా. మనమైతే కాస్టింగ్ సోడా అయితే తెచ్చుకున్నాము. కాస్టింగ్ సోడా హీట్ వాటర్లో వేసి కాసేపు అట్లా అన్ని పార్ట్స్ మీద కొంచెం నీళ్ళు వేసి మొత్తం తడబెట్టేసాము. దాని తర్వాత అయితే బ్రష్తో బాగా క్లీన్ చేస్తే మొత్తం చూడండి ఎట్లా వస్తుందో. మొత్తం ఫెవికిక్ మాదిరి మొత్తం గమ్ మాదిరి అయిపోయింది ఫ్రెండ్స్. ఇచ్చింది చూడండి ఎంత క్లీన్గా అయితే కాస్టింగ్ సోడాతో హీట్ వాటర్తో క్లీన్ చేస్తే ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లీన్ అయిపోయిందో మొత్తం. మిగతా పార్ట్స్ అన్నీ మన చిన్న హిట్లర్ అయితే క్లీన్ చేసేసాడు. ఒక చూడండి పార్ట్స్ అన్నీ ఎట్లా న్యూ వర్షన్ మాదిరి తల మెరిసిపోతున్నాయి. మొత్తానికైతే మొత్తం పార్ట్స్ అన్నీ క్లీన్ చేసేసాము ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా ఫిట్టింగ్ ప్రోగ్రామే అయిపోతానే మొత్తం గుడ్డ తీసుకొని మొత్తం నీట్గా అయితే క్లీన్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే టోటల్గా అయితే మా కొత్త చిమ్నీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. ఇప్పుడైతే మొత్తం పార్ట్స్ అన్నీ మళ్ళా యథావధిగా మొత్తం బాగా వాటర్ లేకుండా మొత్తం తుడిసి మొత్తం ఫిట్ చేయడమే. బ్లోయర్ అయితే ఫిట్ చేస్తున్నాము. బ్లోయర్ అయితే నీట్గా కూర్చోబెట్టేసి ఇంకా దాని నట్ అయితే వేసేసి ఇంకా తగిలిచ్చేస్తాము. బ్లోయర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వోల్టైస్ ఇంకా దాని నట్ అయితే తగిలిచ్చేసాము. తర్వాత అయితే ఒక్కొక్క పార్ట్ ఎలా అయిపోతీసాము సేమ్ టు సేమ్ మొత్తం ఫిట్టింగ్ చేసేస్తున్నాము. ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా స్క్రూలు అన్నీ వేసేసి ఇంకా స్క్రూలు అన్నీ టైట్ చేసేస్తాము. మొత్తానికి అయితే కొత్త చిమ్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇలా చిమ్నీ సర్వీసింగ్ కావాలన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చిమ్నీ చూడండి ఒకసారి ఎలా మెరుస్తుందో. ఇలా చిమ్నీలో ఇట్లా సర్వీస్ చేసుకుంటుంటే మామూలుగా బాగా లైఫ్ వస్తుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లయితే ఎగ్జిట్ పైప్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. కింద మొత్తం ప్యానల్ మొత్తం ఇంకా ఫిట్టింగ్ చేసేస్తున్నాము. ఒకసారి చూడండి ఎంత క్లీన్గా ఉందో. మిస్టర్ కోల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ సర్వీస్ చేయబడను. మొత్తానికైతే మొత్తం అయితే ఎగ్జాస్ట్ పైప్ మొత్తం ఫిట్టింగ్ చేసేసాము. ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే ఆటోమేటిక్ సెన్సార్ ఆన్ ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఎయిర్ ఫ్లోయింగ్ అంతా బాగుంది ఫ్రెండ్స్. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. వాళ్ళకైతే మన దగ్గర ఈ సర్వీస్ ఉందని తెలియదు, ఒకసారి అడిగారు. జస్ట్ మనమైతే ఈ సర్వీసు క్లీన్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.